ఏంటత్తయ్య మీరు చేసిన పని? ఏ దాని మొగుడు గదిలోకి దాన్ని పంపాను తప్ప? అది కాదత్తయ్య. దాని మొగుడు నీకు కూడా మొగుడే కదా, అదేనా నీ బాధ? అలాంటి బాధ నాకేమీ లేదత్తయ్య. ఆయన సంజయ్ని తన భార్యగా ఒప్పుకోవడం లేదు. అలాంటప్పుడు సంజయ్ ఆయన గదిలో ఉన్నా ఒకటే, బయటున్నా ఒకటే. అదేదో తేరాలి కదా, అందుకే దాన్ని వాడి గదిలో పంపించాను. మహాలక్ష్మి, నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తున్నాను, అర్థం చేసుకో. అమ్మా ఏంటిదంతా? సంజయ్ నా గదిలోకి ఎందుకు పంపావు? అది నీ భార్య అని రోజంతా కూర్చుని ఒకటే ఏడుస్తా ఉంటే ఉండబట్టలేక పంపాను. ఏ తప్ప? తనెంత ఏడ్చి గింజుకున్నా సంజయ్ నా భార్య కాదు. అదేమిట్రా, వాడు నీ కొడుకేని డిఎన్ఏలో తేలిందిగా, ఇంకా ఈ దాగుడు మూతలేమిటి? చేసిన తప్పుకి లెంపలేసుకుని బుద్ధిగా సంజయ్తో సంసారం చేసుకో. నిన్ను కన్నందుకు నేను, కట్టుకున్నందుకు ఇది. మా ఏడుపు లేదా మేము ఏడుస్తాం. అమ్మా, నమ్మకం లేని వాళ్ళకి ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. అయినా ఒకరి నమ్మకంతో నాకు పని లేదు. నేను ఎవరో ఏంటో నాకు బాగా తెలుసు. ఇప్పుడే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ సమస్య తేలేంత వరకు నేను మహాలక్ష్మి భర్తనే కాదు, సంజయ్ మొగుడిని కాదు. నేను ఆ బిడ్డకి తండ్రిని అంతకంటే కాదు. నేను కేవలం అనసూయమ్మ కొడుకుని మాత్రమే. అంతే అంతే అంతే. నా కొడుకు ఎంత నిక్కచ్చైన మనిషో ఇప్పటికైనా అర్థమైందా? పరాయాడదాన్ని కన్నెత్తి కూడా చూడు. ఇంకెప్పుడు వాడిని భర్త అని చెప్పుకోవద్దు. చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇది మీ అబ్బాయి ఆడుతున్న మరో నాటకం అనుకోవచ్చు కదా. మీ అబ్బాయి ఎంత నిక్కచ్చి మనిషో నేను అంతే నిక్కచ్చి మనిషిని. ఆ నిజం బయటపడే రోజు దగ్గరలోనే ఉంది. అమ్మా బిందు. ఏంటమ్మా? అన్నయ్య ఆఫీస్కి టైం అయింది, కాస్త బియ్యం కడిగి పెట్టేయమ్మా. అలాగే అమ్మా. హలో అమ్మా, నేను సింధుని. చెప్పు సింధు. నిన్న రాత్రి సంజును అన్నగదిలో పంపావా? పంపా. వెరీ గుడ్. అయితే మన ప్లాన్ సక్సెస్ అయిందనమాట. సక్సెసా పాడా? అంతా తలకిందులైంది. ఏమైంది? ఏమైంది నా ముఖం? బాధపడకమ్మా. సంధ్య అబద్ధం చెప్తుందని అందరికీ తెలుసు. అబద్ధం ఎంతో కాలం దాగదు. నిజం ఎప్పటికైనా బయటపడి తిరుగుతుంది. అప్పుడు సంధ్య ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది. ఆ రోజు రావాలనే నా కోరికమ్మా. ఈ విషయం తెలుసుకోవాలని ఫోన్ చేశాను. ఉంటానమ్మా. మంచిది, పెట్టేస్తాను. సంజయ్ విషయంలో వీళ్ళంతా కలిసి ఏదో గోల్మాల్ చేస్తున్నారు. నేనే తొందరపడాలి. అదేమిటి రావుడు, ఆఫీసు టైం అవ్వలేదుగా, అప్పుడే వెళుతున్నా? అర్జెంట్ వర్క్ ఉందమ్మా, అందుకే ఎర్లీగా వెళ్తున్నాను. భోజనం కూడా క్యాంటీన్లో చేసేస్తాను. వస్తానమ్మా. లక్ష్మి, ఎంత త్వరగా ఎక్కడికి వెళ్తున్నావు? మా మేనేజర్ ముంబై వెళ్తున్నారు అత్తయ్య. నన్ను 1 గంట ముందుగా ఆఫీస్కి రమ్మన్నారు, అందుకే వెళ్తున్నాను. వస్తానత్తయ్య.
అత్తయ్య అత్తయ్య, ఈ పూట వంట నేను చేస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి. నిన్ను ఇంట్లో వండనిచ్చిందే కాక పైగా నువ్వు వండి పెట్టింది మేము తినాలా? ఏం అక్కర్లేదు, మా చావేదో మేము చస్తాం. ఈ ఇంట్లో పనులు నువ్వేం కల్పించుకొని అక్కర్లేదు. మహాలక్ష్మి, అర్జెంటుగా దిగు. ఎందుకు? దిగు ప్లీజ్. బాబు నువ్వు వెళ్ళు. ఒక్క నిమిషం. మహాలక్ష్మి, నీతో 10 నిమిషాలు మాట్లాడాలి. నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి, సాయంత్రం కలుద్దాం. అలా కాదు మహాలక్ష్మి, జస్ట్ 10 మినిట్స్, ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోవచ్చు. చెప్పు, ఏం మాట్లాడాలి? నీ మీద కక్ష సాధించడానికి నేనే సంజయ్ మీ ఇంటికి పంపానని నన్ను అనుమానించావు కదూ? ఇప్పటికీ అదే అంటున్నాను, అది నిజం. నువ్వే సంజయ్ని మా ఇంటికి పంపి మా సంసారంలో కలతలు రేపావు. అదంతా అబద్ధం. అసలు సంజయ్ ఎవరో నాకు తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, సంజయ్ నీ భర్త మొదటి భార్య. నో, నేను నమ్మను. నువ్వు నమ్మవని నాకు తెలుసు, అందుకే ఆధారాలతో వచ్చాను. ఈ క్యాసెట్ విను, కళ్యాణరాముడి నిజస్వరూపం నీకే తెలుస్తుంది. మా ఇంట్లో ఉన్న సంధ్య నా భార్య. ఆ బిడ్డకు తండ్రి నేనే. DNA రిపోర్ట్లో కూడా అదే తేలింది. ఇది నేను ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ చేత చేయించిన ప్రయోగమే అనుకుంటే అది నీ అవివేకమే అవుతుంది మహాలక్ష్మి. నువ్వు నన్ను అన్యాయంగా అనుమానించావు. ఆ నింద పోగొట్టుకోవాలనే నేను నీ భర్తతో మాట్లాడాను. అప్పుడు కళ్యాణ్ రామ్తో మాట్లాడిన ప్రతి మాటను రికార్డ్ చేశాను. నా మీద నీకున్న అపోహను పోగొట్టడానికే నేను ఈ పని చేశాను. కానీ ఈ క్యాసెట్ నీకు వినిపించి నిన్ను బాధ పెట్టాలని కాదు, నీకు నీ భర్తకు మధ్య కలతలు సృష్టించాలని కాదు. కళ్యాణరాముడి మాటలు బట్టి చూస్తే సంధ్యకి అతనికి ఇదివరకే పెళ్ళయిందన్న విషయం నిజమే అనిపిస్తుంది. మరి ఆయన తనకు సంజయ్కు ఎలాంటి సంబంధం లేదని మాతో ఎందుకు అబద్ధం చెప్తున్నారు? అదే నాకు అర్థం కావటం లేదు. అమాయకంగా ఉండే కళ్యాణరాముల్లో మనకు తెలియని మరో కోణం ఉందంటే నమ్మబుద్ధి కావటం లేదు. నీతో అబద్ధాలు చెప్తూ నా దగ్గర నిజాలు చెప్పడంలో కళ్యాణరాముడు డబల్ గేమ్ ఏమిటో ఊహించలేకపోతున్నాను. ఏది ఏమైనా కళ్యాణరాముడు నీ జీవితంతో ఆడుకుంటున్నాడు. నువ్విలా మౌనంగా ఉంటే ఏదో ఒకరోజు కళ్యాణరాముడు ఆ సంజయ్తో కలిసి నిన్ను నడివీధిలోకి నెట్టేస్తాడు. ఇప్పటికైనా మేలుకో. ఆ కళ్యాణరాముడు చేసిన తప్పుని 10 మందిలో పెట్టి నీకు న్యాయం జరిగేలా చూసుకో, లేకపోతే నీకే ప్రమాదం. జాగ్రత్త. వివేక్, తాళి కట్టిన భర్తే తాజు పాములా నా జీవితాన్ని కాటేస్తే ఇంకా నేనెవరితో చెప్పుకోవాలి? అలా అని ఊరుకుంటావా? ఊరుకోక ఏం చేయని చెప్పు. నేనా ఒంటరి ఆడదాన్ని. నా మంచి చెడ్డలు చూసే తండ్రి పెద్దవారైపోయారు. చెల్లెలు నిర్మల మరో ఇంటి కోడలైపోయింది. అయినా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు, ఏం ప్రయోజనం లేకపోయింది. ఇంకా నా గురించి పట్టించుకునే వాళ్ళెవరు? అదేంటి మహాలక్ష్మి అలా అంటావు? నేను లేనా?
నీ మంచి చెడ్డలు నావి కావా చెప్పు. వివేక్, నిన్న మొన్నటిదాకా నువ్వు నా జీవితంతో ఆడుకోవడానికి చూసిన వాడివే. అలాంటి నువ్వు నాకు సాయం చేస్తానంటే ఎలా నమ్మేది? ఆ వివేక్ ఎప్పుడో చచ్చిపోయాడు. ఇప్పుడు నీ ఎదురుగా ఉన్న ఈ వివేక్ పూర్తిగా మారిపోయాడు. నీకు నా మీద నమ్మకం కలిగించడానికి సంజయ్ నీ జీవితం నుండి తప్పిస్తాను. నీ కాపురాన్ని నిలబెడతాను. చాలా. నిజంగా నువ్వు ఆ పని చేస్తే నువ్వేం చేయమన్నా చేస్తాను. వెరీ గుడ్. రేపే మీ ఇంటికి వస్తాను. నీ సమస్యను పరిష్కరిస్తాను. సరేనా? సరే, మరి నేను వెళ్తాను. నేను డ్రాప్ చేయనా? ఆహా, వద్దు, నేను ఆటోలో వెళ్తాను. ఆటో! పిచ్చి మహాలక్ష్మి, తాచుపాము కూరల్లో విషం ఉండదు అనుకోవటం ఎంత అబద్ధమో, ఈ వివేక్ మంచివాడుగా మారాడు అనుకోవడం అంతే అబద్ధం. రేపు తప్పకుండా మీ ఇంటికి వస్తాను. కానీ సంజయ్ను బయటికి పంపటానికి కాదు, నిన్ను శాశ్వతంగా ఆ ఇంటి నుండి దూరం చేయడానికి. ఈ దెబ్బతో నువ్వు దిక్కులేని అనాథమవుతావు. ఏ దిక్కు లేక నువ్వే దిక్కంటూ నా కాళ్ల మీద పడతావు. అదే నీ జీవితానికి ఎండింగ్ పాయింట్. ఎస్, అదే ఎండింగ్ పాయింట్. ఇట్రండి. మీరు ఆగండి. ఇప్పుడు నేను ఇలా నడుస్తానో చూడండి. ఇలా నిల్చుని ఇలా నడిచి రావాలి. సరేనా? వెళ్ళండి. మళ్ళీ రండి. వెరీ గుడ్. రండి, ఇక భోంచేద్దరు గాని. ఆగండి. అలా కాదన్నానా? అలా నడవద్దని చెప్పానా? అది అలా నడవాలి. అంకుల్. అమ్మా, మీ అన్నయ్యలో గొప్ప మార్పు కనిపిస్తుంది కదా? అవును అంకుల్, రియల్లీ ఇట్ ఈస్ మిరకిల్. సైన్స్ వల్ల కాని పనిని నిర్మల తన ప్రేమతో సాధిస్తోంది. ఇదేంటి, పూజ కూడా నిర్మల పార్టీలో చేరిపోయినట్టుంది. ఇంకా నయం, పూజను అడ్డం పెట్టుకుని నా ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాను. కథ అడ్డం తిరిగేది. అంకుల్, పూజ పెట్టి నిర్మలకి నేను అన్యాయం చేశానేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది. కానీ మా అన్నయ్యలో వస్తున్న మార్పు చూస్తుంటే నేను మంచి పని చేశానని అనిపిస్తుంది అంకుల్. అవునమ్మా, ఓ పక్క మీ అన్నయ్య గారి ఆరోగ్యంలో మార్పు కనిపిస్తుంది, మరో పక్క నిర్మల గారి పేరు మీద ప్రారంభించిన వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. అంతా మంచిగా జరుగుతుంది. మీ నాన్నగారు చాలా సంతోషంగా ఉన్నారమ్మా. అందుకే ఆ భగవంతుడికి కృతజ్ఞతతో దేవాలయాల్లో పూజలు, వ్రతాలు, అభిషేకాలు, దానాలు చేయించమని మీ నాన్నగారు చెప్పారు. ఆ పనిలో పనిగా మీ వదిన గారిని, అన్నయ్య గారిని తిరుపతి తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామి గారి దర్శనం చేయిస్తే బాగుంటుందని నేను సలహా ఇచ్చానమ్మా. చేయించండి అంకుల్. వెంకటేశ్వర స్వామి మా ఇంటి ఇలవేల్పు. శుభం. మీ నాన్నగారు కూడా ఇలాగే ఓకే అన్నారమ్మా. ఇక మన ఫ్యామిలీ మొత్తం కలిసి తిరుపతి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవడమే. ఐఎమ్ సారీ అంకుల్, నేను తిరుపతి రాను. తిరుపతి వెళ్ళడం అంటూ జరిగితే శంకర్ని పెళ్లి చేసుకున్న అతనితోనే వెళ్తాను, కానీ ఇలా కాదు. నేను రాను, నన్ను వదిలేయండి. అదేంటమ్మా, అక్కడ మీ నాన్నగారేమో ఓ పక్క నేను కొత్త కంపెనీ మొదలుపెట్టాను, ఆ కంపెనీ తాలూకు షేర్స్ గొడవలు చూసుకోవాలి, నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు రావడానికి వద్దు, పూజను తీసుకొని మీరు అంతా కలిసి వెళ్ళండి అన్నారు. ఇక్కడ నువ్వేమో లవ్ లింక్ పెట్టి నేను రానుపోమంటున్నావు. ఎవరో రాకుండా వాళ్ళని తీసుకొని నేను ఒక్కడే ఎందుకు తిరుపతికి గుండు గీయించుకొని నామాలు పెట్టుకొని డోబి పెట్టుకుని రావడానికా? నోనో, నేను వెళ్ళను, క్యాన్సిల్. అయ్యో, అలా అనకండి అంకుల్. నా ఫీలింగ్ అర్థం చేసుకోండి. మీరు వెళ్ళకపోతే అన్నయ్య, నిర్మల, డాడీ ముగ్గురు బాధపడతారు. వెళ్ళండి అంకుల్, ప్లీజ్. ఓకే ఓకేనమ్మా, నువ్వు ఇంతగా చెప్పిన తర్వాత వెళ్ళక తెస్తానా? రేపు వచ్చే శుక్రవారం మీ అన్న, వదిన, నేను కలిసి తిరుపతి వెళుతున్నాం. మన కుటుంబం మొత్తం బాగుండాలని, ముఖ్యంగా నీ మనసులో కోరిక నెరవేరాలని నేను ఒక్కడనే మీ అందరి తరఫున ఆ 7 కొండల వాడుకో అప్లికేషన్ విసిరేసి వస్తాను. ఓకే? ఓకే అంకుల్. ఓకే. ఒరే రాముడు,
నువ్వు లోపల మహాలక్ష్మి బయట పడుకోవడం నాకేం బాగాలేదురా. ఇలా ఎంతకాలం చెప్పు? ఎంతకాలం అని అడిగితే నేను మాత్రం ఏం చెప్పగలను చెప్పు? అలాగని కాలం అంతా ఇలా విడివిడిగా గడిపేస్తారా? ఏదో ఒకటి చెయ్యాలి కదరా. అదే ఏం చేయాలో అర్థం కావట్లేదు. చేయాల్సిందల్లా చేసేసి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదంటే ఎలా బావా నమ్మేది?